ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులుగా చేయను. నా నోటి మాటలు నీకు ప్రీతికరంగా ఉండాలి. నా హృదయ ధ్యానము నీకు ప్రీతికరంగా ఉండాలి. నా ఆలోచన విధానము నీకు ప్రీతికరంగా ఉండాలి. ప్రభు, నేను ఎప్పుడైతే నీకు ప్రీతికరంగా మారుతున్నానో నా శత్రువులను మీరు మిత్రులుగా మార్చేస్తారు. నా శత్రువులు ఎదురు నాకు భోజనపు బల్ల ఏర్పాటు చేస్తారు. నేను నమ్ముతున్నాను ప్రభు అని ఈ రోజు నుండి ప్రార్థన స్టార్ట్ చేయండి. ఐఎమ్ షూర్ మీ ఎనిమీస్ అందరూ కూడా మీకు ఫ్రెండ్స్గా మారే రోజు వచ్చునుగాక. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని శపించు వారిని దీవించమని బైబిల్ చెప్తుంది. మిమ్మల్ని వేధించేవారు, మీకు విరోధంగా మాట్లాడే వారిని దీవించాలి అని వాక్యం చెప్తుంది. మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువుల కొరకు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా, అంటే ఎప్పుడైనా నిలబడి ఉంటారుగా, ప్రార్థన చేసే టైంలో కూర్చొని ప్రార్థన ఉంది, మోకరించి ప్రార్థన ఉంది, అలాగే దేవుని సన్నిధిలో నిలబడి చేసే ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఆ ప్రార్థనలో మీ శత్రువులను జ్ఞాపకం చేసుకొని, అంటే వాళ్ళ గురించి ఆలోచించమని కాదు కానీ వారిని క్షమిస్తూ ప్రార్థన చేయండి. వారు ఏం చేశారన్నది జ్ఞాపకం చేసుకోవద్దు. వాళ్ళు కీడు చేసి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, హింసించి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, మీకు దుఃఖం కలిగి ఉండొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మిమ్మల్ని దూషించారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వారే మనసు మార్చుకొని 10 మంది ముందు నిలబడి 1000 మంది ముందు మీరు మంచివారు అని సాక్ష్యం ఇచ్చారనుకోండి. ఎంత గొప్ప సాక్ష్యం అది! మిమ్మల్ని దూషించిన నోరు మిమ్మల్ని పొగిడే నోరుగా మారునుగాక. మిమ్మల్ని అవమానపరిచిన వారే మిమ్మల్ని ఘనపరిచే రోజు వచ్చునుగాక. మీకు కలిగిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగల శక్తివంతుడు మన దేవుడు. స్ట్రాంగ్ పీపుల్గా మీరు ఉండాలి. తిడితే తిడతాను, కొడితే కొడతాను, శపిస్తే శపిస్తాను, తిరగబడితే తిరగబడతాను, కేసు పెడితే తిరిగి కేసు పెడతానంటే వీక్ మైండెడ్, అంటే స్పిరిట్లో చాలా వీక్గా ఉన్నారు. ప్రార్థన చేయండి. మీ రైట్స్ కొరకు మీరు పోరాడడం తప్పు కాదు, కానీ ముందు ప్రార్థన ద్వారా మీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మార్చుకోండి. దేవుడు మీ శత్రువులనే మీ ఇంటికి వచ్చి సారీ చెప్పేలా చేస్తాడు. ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఈరోజు ఈ మాటలు వింటున్నారంటే ఖచ్చితంగా మీ శత్రువులను దేవుడు మిత్రులుగా చేయబోతున్నాడు. నా సహోదర సహోదరి, నమ్మితే మీ చేతిని పైకెత్తండి. ప్రభా, నా శత్రువులను సహా నువ్వు మిత్రులుగా చేస్తావుతానని నేను నమ్ముచున్నాను అన్న వారు లెట్స్ ప్రే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎస్ ఫాదర్ లార్డ్, టీచ్ యువర్ పీపుల్. ఈ వాగ్దానం నెరవేర్చు నాయన. ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి. మాకున్నటువంటి శత్రువులు మిత్రులుగా మారాలి ప్రభా. ఎవరైతే విరోధంగా మాట్లాడుతున్నారో, క్రీస్తుకు విరోధంగా ఉన్నవారు, వాక్యానికి విరోధంగా ఉన్నవారు, సేవకులకు, ఇదిగో నీ ప్రజలకు ఎవరైతే విరోధంగా ఉన్నారో వారే శత్రువులు మిత్రులుగా మారే రోజు రావాలి. నీ భోజనపు బల్ల ఎదుట నీ శత్రువులు, నీ శత్రువుల ఎదుట నీ భోజన బలను సిద్ధపరుస్తున్నావు. ఇదిగో నీ ప్రజలకు భోజన బలను సిద్ధపరిచి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.